నమస్తే అన్న అందరికీ నమస్కారం. నందమూరి హీరోలలో అతిపెద్దగా అతి ఎక్కువగా ట్రోల్ అయిన హీరో ఎవరైనా ఉన్నారంటే నందమూరి చైతన్య కృష్ణ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆయన తీసిన సినిమా బ్రీత్ ఏదైతే ఉందో ఇటీవల విడుదలయ్యి అలాగే థియేటర్లకు ఎవరూ వెళ్లలేదని చెప్పేసి సోషల్ మీడియాలో మనం చూసుకుంటే పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం జరిగింది. అలాగే ఇటీవల ఆ యొక్క సినిమా మనం చూసుకుంటే ఆహా ఓటీటీలో అయితే రిలీజ్ అవడం జరిగింది. ఆ యొక్క సినిమాను నేను చూడడం జరిగింది. ఎందుకు ఈ యొక్క సినిమాను అలాగే నందమూరి చైతన్య కృష్ణను ఎందుకు ఇంత ట్రోల్ చేశారని చెప్పి నేను ఆ సినిమా చూడడం జరిగింది. సినిమా చూసిన తర్వాత నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. ట్రోల్ చేసేంత విషయం అయితే సినిమాలో ఏం లేదన్నా. బ్రీత్ అనేది సినిమా పేరు ఏదైతే ఉందో ఒక బ్రీత్ హాస్పిటల్ లోపలైతే సినిమా మొత్తం జరుగుతూ ఉంది. అలాగే యొక్క బ్రీత్ హాస్పిటల్లో సీఎం అనారోగ్యం కారణంగా జాయిన్ అవుతాడు. సీఎం ఎందుకు అనారోగ్యం కారణంగా ఆ యొక్క హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది, హీరో అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, అలాగే సీఎం కు హీరోకు మధ్య సంబంధం ఏమిటి, అలాగే సీఎం ను హీరో ఎలా కాపాడాడని చెప్పేసి మొత్తం కథ అయితే ఇదన్నా. కానీ యొక్క సినిమా చూడకుండా చాలా మంది మనం చూసుకుంటే సోషల్ మీడియాలో నందమూరి చైతన్య కృష్ణ గారిని ఘోరంగా అతి దారుణంగా అయితే ట్రోల్ చేయడం జరిగింది. సినిమా అయితే తీసేయాల్సిన సినిమా కాదు, నిజంగా చాలా బాగా ఉంది. ఎవరైతే డాక్టర్లు ఉన్నారో వాళ్ళ గురించి ఈ సినిమా తీయడం జరిగింది. డాక్టర్లు సుఫారీ తీసుకొని ఎలా హత్యలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు విఐపి సంబంధించిన పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు 20 రోజులు 25 రోజులు 30 రోజులు నెల రోజులు హాస్పిటల్లో అనారోగ్యం కారణంగా చేరినప్పుడు నెల రోజుల తర్వాత ఎలా చనిపోతూ ఉన్నారు, దీనికి కారణం ఏంటని చెప్పేసి ఈ యొక్క సినిమాలో స్పష్టంగా చూపించడం జరిగింది. నిజంగా ఈ యొక్క సినిమా నాకైతే నచ్చింది. ట్రోల్స్ అన్ని పక్కన పెట్టి ఆహా ఓటీటీలో ఈ యొక్క మూవీ స్ట్రీమింగ్ అవుతూ ఉంది. ప్రతి ఒక్కరూ తప్పకుండా చూసి ఆ తర్వాత ఇంత దారుణంగా ఎందుకు ట్రోల్ చేశారని చెప్పి మీరు కూడా ఆలోచిస్తారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.